నమస్తే అందరికీ. బహుజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు తెలియజేస్తున్నాం. ఆ దేశంలో ఉండని రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ పనిచేస్తానని ఎవరైనా ఏ సామాజిక వర్గంలోనైనా ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉంటే పోలీస్ డిపార్ట్మెంటు అలా కలెక్టర్లు మీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కడైనా కానీ భయభ్రాంతులకు గురై వేరే అధికారుల వల్ల మీరు మానసిక క్షోభను అనుభవించి సొంతంగా మీరు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు అని మా విన్నపం, మా మనవి. రెండవది, ఎక్కడైనా నాయకుడు కానీ అధికారి కానీ లేదంటే ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ దౌర్జన్యంగా ఉండండి. అంటే ప్రజలపైన దౌర్జన్యంగా ఉండడం కాదు, మీ అధికారాన్ని మీ అధికారం పైన దౌర్జన్యంగా ఉండండి. మీ అధికారులు పై అధికారులు మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అని, మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని మీ కొద్దీ మీరు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఊరు, ఈ దేశం, ఈ ప్రాంతం ఎవడి సొత్తు కాదు, ఇది అందరిది. అధికారము ఎవడో తీసుకొచ్చింటే కాదు, మహనీయులు మహోన్నత వ్యక్తులు తీసుకొచ్చింటే అధికారం వచ్చింది. ఈరోజు ఒక ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారంటే ఊరికే సలాములు కొట్టి ఇచ్చుకుంటా పుచ్చుకుంటా పోతే మీకు అధికారం రాలే, చదువుకుంటే మీకు అధికారం వచ్చింది. కానీ ఎవరికి కానీ మీ ఆఫీసర్లలో మీ అధికారంలో ఎవరికి కానీ భయపడాల్సిన అవసరమే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. భయపడుతూ ఉంటే చాలా వరకు ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా ప్రయోజనం ఉండదని కూడా తెలియజేస్తున్నాం. చాలామంది ఈ మధ్య కాలంలోనే ఎస్ఐ క్యాడర్లలో, సిఐ క్యాడర్లలో, డిఎస్పి క్యాడర్లలో, ఎస్పీ క్యాడర్లలో, ఇంకా పై అధికారులలో కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల పెరిగితనం అంటారు. ప్రజాస్వామ్యానికి ఏ విధమైన ఆలోచనలు ఇస్తారో ఒకసారి బాగా ఆలోచన. ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు. మంచి ఆలోచనలతో ఉండండి, దౌర్జన్యంగా ఉండండి. దౌర్జన్యంగా అన్ని విధాలుగా అధికారులతో కూడా చాకచక్యంగా మెలగండి. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోకండి దయచేసి. ఏదో మాట్లాడుతున్నాడని మీరు ఆత్మహత్యలు చేసుకుంటే మీ ఫ్యామిలీ, మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబం, అమ్మ నాన్న వీళ్ళందరూ పూర్తిగా సఫర్ అవుతారు, ఇబ్బందులు గురవుతారు. బాగా క్లారిటీగా ఆలోచన.